ఇద్దరు మాస్ లీడర్లు, ఒకటే జిల్లా, ఒకటే పార్టీ. క్రమశిక్షణ కలిగిన జాతీయ పార్టీలో ఇప్పుడు ఇద్దరు కత్తులు నూరుకుంటున్నారు. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. మరి టికెట్ ఇవ్వమంటారా? మొన్నటి ఎన్నికల్లో హుజూరాబాద్ లో పార్టీకి అంటే తనకు తక్కువ ఓట్లు రావాలని కొందరు ప్రయత్నించారంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఆ కొందరు ఎవరు? ఇంకెవరు? బండి సంజయ్ మాటల్లో ఈటెల రాజేందర్ అండ్ కో. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళు మూర్ఖత్వం. జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. మరి టికెట్ ఇవ్వమంటారా? ఈ ఒక్క మాటతోనే బండి సంజయ్ ఆగిపోలేదు. వర్గాలు చేయడం మూర్ఖత్వం అంటూ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళు మూర్ఖత్వం. జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తా ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. బండి ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడారో హుజూరాబాద్ లో ఉన్న ఈటెల అనుచరులంతా హైదరాబాద్ కు తరలారు. ఈటెలను కలిశారు. అనుచరులు అంతా చెప్పింది విన్నాక ఈటెల ఏమన్నారో వినండి. ఏ మిస్టర్, నీ అబ్బాయి జాగీర్ కాదని చెప్పాడు ఈటల, గుర్తుపెట్టుకో. రాజశేఖర్తో కొట్లాడినట్టు అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినట్టు అర్థం ఉంది, కేసీఆర్ గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినట్టు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినట్టు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడి నేను ఎప్పుడు పులి పక్క పడితే పులి సార్కల పక్క పడింది. మౌనంగా ఉన్నవాడిని బలంగా భావించి, సంస్కారం శ్రద్ధత ఉన్నవాడిని నువ్వు ఇంకొక రకంగా భావించి పిచ్చి వేషాలు వేసుకుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలుస్తుంది. కేర్ఫుల్ గా ఉన్నామని చెప్పి కోరుతున్నా. అంతేనా? ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని తెలుసన్నారు. హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కడుపులో కత్తులు పెట్టుకుని ఉండే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అనుచరులకు సూచించారు. ఇక స్ట్రీట్ ఫైట్ ఉండబోదని స్ట్రైట్ ఫైటే ఉంటుందని అన్నారు. అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బతికే కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు. మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం. మనం స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు. మనం దూరంతో కొట్లాడదాం తప్ప కుట్రవాళ్ళతో కొట్లాడటం కాదు మనం. ఇంత ఫైటింగ్ స్పిరిట్ ఈ ఇద్దరి నేతలకు ఎందుకు వచ్చింది? అందున క్రమశిక్షణ కలిగిన జాతీయ పార్టీ, అందున బీజేపీలో ఈ రేంజ్ ఫైరింగ్ ఇద్దరి మధ్య ఊహించగలమా? బండి వర్సెస్ ఈటెల వైరం ఇప్పటిది కాదు. బీజేపీలో ఈటెల చేరినప్పటి నుంచి ఉన్నదే. కాళేశ్వరంపై ఈటెల చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ డైరెక్ట్ కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి వ్యవహారం రచ్చకెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు 100కు 100% మేలు జరిగిందని ఈటెల ఇటీవల అన్నారు. అయితే ఈటెల వ్యాఖ్యలు బీజేపీ వైఖరికి భిన్నంగా ఉన్నాయంటూ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా టీబీజేపీలో పరిణామాలను గమనిస్తూ వచ్చిన ఈటెల వ్యూహాత్మక మౌనం పాటించారు. హైదరాబాద్ కు రావాలంటూ హుజూరాబాద్ లోని కొందరు అనుచరులకు కబురు పెట్టారు. యూట్యూబ్ ఛానల్ లైవ్ పెట్టి మరీ వారితో బహిరంగంగా చర్చించారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు తన అనుచరులతో కౌంటర్ ఇప్పించారు. అందరూ మాట్లాడాక మరోసారి ఘాటైన వార్నింగ్ ఇచ్చారు ఈటెల. ఆమీర్పేట భారతీయ జనతా పార్టీకి అడ్డ, ఇది ఇవాళ అడ్డ. ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు. గా అడ్డ ఇది. ఇది పార్టీకి ఊపిరి పోసే అడ్డ, నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు,
వాడిని ఎంచుకోవాలి, కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. రెండు 2021లో బీజేపీలో ఈటెల చేరారు. అప్పుడే బండి ఈటెల మధ్య వైరం మొదలైంది. టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కు అప్పట్లో తగిన గౌరవం ఈటెల రాజేందర్ ఇవ్వలేదనేది ఓ వర్గం వాదన. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఒంటరి పోరాటం చేసి గెలిచారనే ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లోనే బండి సంజయ్ అభ్యంతరం తెలిపారు. బీజేపీతోనే హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా ఈటెల గెలుపు సాధ్యమైందని అన్నారు. అయితే ఆ తర్వాత అంటే హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉన్న సమయంలో టీబీజేపీ అధ్యక్షుడిగా ఎంపీగా బండి సంజయ్ అక్కడకు వెళ్లలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే కొనసాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్ ఇద్దరు ఓడిపోయారు. ఆ తర్వాత 2024 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్ ఎంపీలుగా గెలిచారు. ఈటెల రాజేందర్ కు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రులుగా పదవులిచ్చింది. అప్పట్లో ఈటెల అసంతృప్తికి లోనయ్యారు. అయితే టీబీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. టీబీజేపీ అధ్యక్ష పదవి ఈటెలకు దక్కకుండా బండి సంజయ్ అడ్డుకున్నారనే అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఈటెల చేసిన వ్యాఖ్యలపై స్పందించవద్దని బండి సంజయ్ తన అనుచరులకు, పార్టీ వర్గాలకు సూచించారు. హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇటు ఈటెల కూడా బండి సంజయ్ వ్యవహారంపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇప్పుడు ఇద్దరి నేతల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈ ఇద్దరి నేతల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఎటువైపు మలుపు తిప్పుతుందో చూడాలి.